గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ. సో లాస్ట్ క్లాస్లో ఏంటంటే మనం వైవా క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ నేను మీకు 25 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో చూడండి, ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా, రోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇన్ టూర్ గైడింగ్ వరకు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ విజిటర్ మేనేజ్మెంట్ ఇన్ టూరిజం? సో విజిటర్స్ యొక్క మేనేజ్మెంట్ ఏంటి? సో టూరిజంలో వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి? సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానివ్వండి, అండ్ ట్రావెల్ సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారా లేదా? సో ఇలాంటివన్నీ విజిటర్స్ మేనేజ్మెంట్లోకి వస్తాయి. సో ఆర్గనైజింగ్ టూరిస్ట్ యాక్టివిటీస్. సో టూరిస్ట్కి సంబంధించిన యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడము, అంటే ఏ డే, ఒక డేలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయాలి, అండ్ ఆ షెడ్యూల్ అనేది మొత్తం ప్రిపేర్ చేసుకోవడం, అండ్ స్మూత్ అండ్ సేఫ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండేలా చూసుకోవడం. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ గైడింగ్ గ్రూప్స్. సో ఇందులో ఏంటంటే గ్రూప్స్ అనేది వాళ్ళని గైడ్ చేయడం, అండ్ నెక్స్ట్ మెయింటైనింగ్ షెడ్యూల్స్, ఎన్ష్యూరింగ్ సేఫ్టీ. సో వాళ్ళని గైడ్ చేస్తూ ఆ షెడ్యూల్స్ అనేది మెయింటైన్ చేస్తూ, అండ్ అలాగే సో వాళ్ళ యొక్క సేఫ్టీ అనేది కూడా చూసుకోవాలి. సో గుడ్ విజిటర్స్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్స్ టూరిస్ట్ సాటిస్ఫాక్షన్. సో గుడ్ విజిటర్స్ మేనేజ్మెంట్ వల్ల ఏంటంటే ఆ యొక్క విజిటర్స్ యొక్క, అంటే టూరిస్ట్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అండ్ తర్వాత రీవిజిటింగ్స్ కూడా ఉంటాయి. సో ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ హెరిటేజ్ సైట్స్. సో ఇక్కడ విజిటర్స్ యొక్క సాటిస్ఫాక్షనే కాకుండా ప్రొటెక్ట్స్, సో హెరిటేజ్ సైట్స్ని కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతాయి. సో అంటే ఇప్పుడు మనం కొన్ని రెస్ట్రిక్టెడ్ జోన్స్ ఉంటాయి. సో అక్కడ ఫొటోస్ కానివ్వండి ఆర్ టచింగ్స్, లైక్ ఆ మాన్యుమెంట్స్ని వాటిని స్కల్ప్చర్స్ని కానీ టచ్ చేయకూడదు. సో అలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వాళ్ళు చేయకుండా చూసుకోవడము, అండ్ వాటికి సంబంధించి ఇంప్రాపర్గా ఏదైనా యాక్టివిటీస్ అనేవి చేయకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ మనకు విజిటర్ మేనేజ్మెంట్లోకి వస్తాయి. సో దీని ద్వారా ఆ యొక్క హెరిటేజ్ సైట్ని కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్, సో ఇంపార్టెన్స్ ఏంటి? సో ఈ హెరిటేజ్ కన్జర్వేషన్ సంబంధించి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని. సో హెరిటేజ్ కన్జర్వేషన్ ప్రొటెక్ట్స్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ కల్చరల్ ట్రెడిషన్స్. సో హెరిటేజ్ కన్జర్వేషన్ వల్ల ఏంటంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ అలాగే కల్చరల్గా ఉన్న ట్రెడిషన్స్ని ప్రొటెక్ట్ చేయగలుగుతారు. అండ్ ఇట్ ఎన్ష్యూర్స్ ద ఫ్యూచర్ జనరేషన్ కెన్ ఎక్స్పీరియన్స్ కల్చరల్ హెరిటేజ్. కన్జర్వేషన్ ప్రివెంట్స్ డ్యామేజ్ టు ఏన్షియంట్ సైట్స్. టూరిజం కెన్ హెల్ప్ సపోర్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. సో ఇక్కడ చూడండి, సో ఫర్దర్గా మనకి ఉండే జనరేషన్ సంబంధించి వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఈ టూరిజం సంబంధించి కూడా ఇవ్వడానికి, అండ్ వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ యొక్క టూరిజం అనేది ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క కన్జర్వేషన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఆ యొక్క సైట్కి సంబంధించి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయి ఏన్షియన్ సైట్కి సంబంధించి వాటిని కన్జర్వ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి తాజ్ మహల్ ఉంది. సో తాజ్ మహల్కి ఏంటి, అక్కడ ఎక్కువ విజిటర్స్ ఉంటారు. సో విజిటర్స్ ఉంటారు కాబట్టి ఆ మాన్యుమెంట్ని ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ గవర్నమెంట్ది, అండ్ అలాగే అక్కడ ఉండే ఆర్గనైజేషన్, అండ్ తర్వాత సో తీసుకువెళ్ళే గైడ్స్ కానివ్వండి. సో వీళ్ళు ఏంటి, ఆ యొక్క టూరిస్ట్ అనే వాళ్ళు ఏ యొక్క థింగ్ని కూడా డిస్టర్బ్ చేయకుండా ఆర్ డ్యామేజ్ చేయకుండా ఉండే విధంగా ఈ గైడ్స్ కూడా చూసుకోవాలి. అదే విధంగా మనం అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొటెక్ట్ చేయగలుగుతారు, అండ్ నెక్స్ట్ ఆ యొక్క సైట్ని కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతారు. సో దీన్ని మనం కన్జర్వేషన్ అంటాం. సో ఈ కన్జర్వేషన్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే విజిటర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారో అక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ పరంగా కానివ్వండి, మాన్యుమెంట్స్ సంబంధించి, హిస్టారికల్ పరంగా కానివ్వండి, ఇలాగా ఎంతో కొంత డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాటిని కన్జర్వ్ చేయడానికి తీసుకొచ్చే స్కీమ్స్, చేసే వర్క్స్ మనకి కన్జర్వేషన్లోకి వస్తాయి. అర్థమైందా అమ్మా? అండ్ ఈ హెరిటేజ్ కన్జర్వేషన్ వచ్చి ఏంటంటే మనకి హిస్టారికల్గా ఉన్న థింగ్స్ అనేవి, మాన్యుమెంట్స్ని కన్జర్వ్ చేయడం. సో ఆ మాన్యుమెంట్ని కన్జర్వ్ చేయడాన్ని హెరిటేజ్ కన్జర్వేషన్ అంటాం. అర్థమైందా? సో ఇది 27th క్వశ్చన్.
నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ గైడింగ్ టూరిస్ట్? సో కమ్యూనికేషన్ సంబంధించి ఉన్న రోల్ ఏంటి? సో గైడింగ్ టూరిస్ట్‌కి ఈ కమ్యూనికేషన్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా, క్లియర్ కట్‌గా విజిటర్స్‌కి అర్థమయ్యే ట్రాన్స్మిట్ చేయగలుగుతారు. త్రూ కమ్యూనికేషన్ వల్ల. సో ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా ట్రాన్స్మిట్ అనేది చేయగలుగుతారు. అండ్ ఇట్ ఎన్ష్యూర్స్ అండర్‌స్టాండ్ కల్చరల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎ సైట్. సో ఈ యొక్క కమ్యూనికేషన్ వల్ల ఏంటంటే అక్కడ ఆ యొక్క ప్లేస్‌కి సంబంధించిన కల్చర్ గానివ్వండి, ట్రెడిషన్స్ అండ్ తర్వాత హిస్టారికల్‌గా ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఆ సైట్‌కి సంబంధించినయి విజిటర్స్‌కి అంటే టూరిస్ట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. అండ్ వాటిని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అండ్ గుడ్ కమ్యూనికేషన్ ఆల్సో హెల్ప్స్ ఆన్సర్ టూరిస్ట్ క్వెషన్స్. సో గుడ్ కమ్యూనికేషన్ వల్ల ఏంటంటే టూరిస్ట్స్ ఆహ్, వేసే క్వెషన్స్‌ని ఆన్సర్ చేయగలుగుతారు. సో వాళ్ళకి ఇప్పుడు గైడ్ అనేవాళ్ళు థింగ్ గురించి చెప్తున్నారు. అంటే మనకి మళ్ళీ 'తాజ్‌మహల్' గురించే తీసుకోండి. సో 'తాజ్‌మహల్' సంబంధించి ఎప్పుడు బిల్డ్ చేశారు అండ్ ఎవరు బిల్డ్ చేశారు అన్నది మీరు ఎప్పుడైతే ఆ గైడ్ అనేవాళ్ళు క్లియర్ కట్‌గా సో ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేశారు. సో ఈ టూరిస్ట్‌కి ఏదైనా క్వెషన్స్ వచ్చినా అంటే ఏ టైమ్స్‌లో ఏ ఎరాలో చేశారు అండ్ మెటీరియల్స్ యూజ్ చేశారు అన్నీ తిరిగి క్వెషన్స్ అడిగారనుకోండి. ఇలా కమ్యూనికేషన్ అనేది వెళ్తూ ఉంటుంది. అండ్ వాళ్ళకున్న క్వెరీస్ కూడా వీళ్ళు సో గైడ్స్ అనేవాళ్ళు క్లారిఫై చేయగలుగుతారు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్స్ విజిటర్స్ ఎంగేజ్‌మెంట్. సో, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్‌లో ఏంటంటే విజిటర్స్ యొక్క ఎంగేజ్‌మెంట్ కూడా ఇంప్రూవ్ చేయగలుగుతారు. ఓకేనా అమ్మా? ఇది నాట్ ఓన్లీ ఫర్ గైడింగ్ టూరిస్ట్‌కే కాదు. ఈ ప్రతి ఒక్క ప్లేస్‌లోనే అప్లికబుల్ అవుతుంది. ఆ కమ్యూనికేషన్ అనేది రాంగ్ కమ్యూనికేషన్ వల్ల ఏంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, అలాంటి వాటిని అవాయిడ్ చేయాలి అంటే కమ్యూనికేషన్ అనేది బెటర్‌గాను ఫ్లూయెంట్‌గా, క్లియర్‌గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చి క్వాలిటీస్. సో, ఒక గుడ్ టూర్ గైడ్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? సో, గైడ్ అనే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. హిస్టరీ గానివ్వండి, కల్చర్ మీద స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. దాన్ని కమ్యూనికేట్ చేయగలగాలి. సో, క్లియర్‌గా, కాన్ఫిడెంట్‌గా కమ్యూనికేట్ చేయగలగాలి. గై ఐ మీన్ టూరిస్ట్‌కి. సో, పీపుల్స్‌కి ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళకి కమ్యూనికేట్ చేసే విధంగా ఉండాలి. సో, తను ఏదైతే మాట్లాడుతున్నారో అది కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. అండ్ బ్రేకేజెస్ రాకూడదు. బాడీ పోస్చర్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. సో, కరెక్ట్‌గా కాన్ఫిడెంట్ కమ్యూనికేట్ చేసే విధంగా సో, గైడ్‌కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ అది. అండ్ నెక్స్ట్ గైడ్ అనేవాళ్ళు ఏంటి పేషెంట్‌గా ఉండాలి. అండ్ హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి టూరిస్ట్‌కి. సో, ఈ టూరిస్ట్ అనేవాళ్ళు ఆ ప్లేస్‌కి న్యూ. సో, వాళ్ళకి అంత ఫెమిలియర్ లేదు. సో, అంత తెలీదేమీ. సో, తెలియనప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆ కన్‌ఫ్యూజ్ అయిన పీపుల్స్‌ని వీళ్ళు కరెక్ట్ చేయాలి అంటే గైడ్స్ అనే వాళ్ళకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళు పేషెన్స్‌గా ఉండాలి. అండ్ అలాగే హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. సో, ప్రతి ఒక్క దాంట్లోనూ టూరిస్ట్ అనే వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అండ్ ప్రొఫెషనల్ బిహేవియర్ అండ్ ఎంతూజియాజం. సో, వాళ్ళకి మీకే టూరిస్ట్‌కనమాట అనిపించాలి. సో, లైక్ సో, మన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసే విధంగా ఈ పర్సన్ ఉన్నారు. సో, ఆ పర్సన్‌లో ఉన్న ఎంతూజియాజం నాకు తెలుస్తుంది. సో, ఏదైనా క్వెషన్స్ ఉన్నా ఆర్ ఏదైనా నీడ్ ఉన్నా ఈ పర్సన్ నేను అడగాలి అని ఒక ఫీలింగ్ అనేది టూరిస్ట్ కలిగే విధంగా మీరు బిహేవ్ జేయాలి. సో, ఆ ప్రొఫెషనాలిటీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ అలాగే ఎంతూజియాజం కూడా చూపించాలి. సో, ఇవి మేజర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్. సో, ఫస్టొచ్చి ఏంటి నాలెడ్జ్ ఉండాలి. సో, ఒక హిస్టరీ గానివ్వండి, కల్చర్ గానించి అండ్ ప్రతి ఒక్క థింగ్ గురించి లైన్ టు లైన్ అండ్ పిన్ టు పిన్ తనకు తెలిసుండాలి. అండ్ నెక్స్ట్ కమ్యూనికేట్ చేయగలగాలి. సో, కమ్యూనికేట్ చేసి ఏదైనా లైక్ సిట్యుయేషన్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు వాటిని మెయింటైన్ చేసేగలిగేలా ఉండాలి. పేషెన్స్ అనేది ఉండాలి. సో, పేషెన్స్‌గాను అండ్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడాల్సి అండ్ హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి టూరిస్ట్‌కి. నెక్స్ట్ వచ్చి ప్రొఫెషనలిజం అనేది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఎంతూసియాస్టిక్ బిహేవియర్ కూడా ఉండాలి. సో, ఇవి మెయిన్ క్వాలిటీస్. అండ్ నెక్స్ట్ టూరిజం ఇంటర్ప్రిటేషన్. సో, టూరిజం ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? సో, టూరిజం ఇంటర్ప్రిటేషన్‌లో ఎక్స్‌ప్లెయినింగ్ ద మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెరిటేజ్ సైట్స్ టు విజిటర్స్. సో, విజిటర్స్‌కి ఆ యొక్క సైట్‌కి సంబంధించి, ఆ హెరిటేజ్ సైట్‌కి సంబంధించి ఉన్న మీనింగ్ గానివ్వండి అండ్ ఇంపార్టెన్స్. సో, ఆ యొక్క హెరిటేజ్ సైట్‌కి సంబంధించిన మీనింగ్. సో, ఈ యొక్క ప్లేస్‌ని ఎందుకు బిల్డ్ చేశారు? అండ్ హిస్టరీలో సంబంధించి ఈ యొక్క ప్లేస్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి?
సో మనకి ఢిల్లీలో ఇండియన్ గేట్ అనేది ఉంది. సో ఆ ఇండియన్ గేట్ని ఎందుకు బిల్డ్ చేశారు? సో సోల్జర్స్కి యాజ్ ఎ మెమరబుల్గా ఇండియన్ గేట్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో అది హిస్టరీలో ఆ ఒక ప్లేస్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అండ్ అలాగే మీనింగ్ ఏంటి, సో ఈక్వాలిటీ, సో ఇలాంటివన్నీ చూపించడానికి ఈ దీన్ని బిల్డ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి హైదరాబాద్లో చార్మినార్ అనేది ఉంది. సో హిస్టారికల్ పరంగానే ఒక ప్లేస్ అనేది బిల్డ్ చేయడానికి ఉన్న రీజన్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటంటే ప్లేగ్ అనే డిసీజ్ వల్ల చాలా మంది చనిపోయినందుకు, సో ఇది యాజ్ అ నివాళిగాను అండ్ దాన్ని ఓడించినందుకు, ఆ యొక్క డిసీజ్ని ఓడించినందుకు యాజ్ ఏ విక్టరీ కింద ఆ యొక్క చార్మినార్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో ఇలాగా ఒక హెరిటేజ్ సైట్‌కి సంబంధించి ఉన్న హిస్టారికల్‌గా ఉన్న ఇంపార్టెన్స్ అండ్ దాని మీనింగ్‌ని ఐ మీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అంటాం. సో ఇందులో ఇట్ హెల్ప్స్ టూరిస్ట్ అండర్‌స్టాండ్ హిస్టారికల్ కంటెంట్స్. సో ఈ యొక్క థింగ్స్ వల్ల ఏంటంటే, ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ వల్ల ఏంటంటే, హిస్టారికల్‌గా ఉన్న కంటెక్స్ట్ అనేది ఈ టూరిస్ట్ అనేవాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అండ్ టూర్ గైడ్ యూజ్ ఇంటర్ప్రిటేషన్ టు మేక్ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్. ఇట్ ఎన్హాన్సెస్ లెర్నింగ్ డ్యూరింగ్ ట్రావెల్. సో టూర్ గైడ్స్ అనేవాళ్ళు ఇంటర్ప్రిటేషన్ అనేది యూజ్ చేస్తారు. సో మనకి ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ వల్ల ఏంటంటే, ఆ ఇన్ఫర్మేషన్ సో ఏదైతే ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తున్నారో అది ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో లైక్ నార్మల్‌గా ఈ యొక్క ఈ చార్మినార్ అనేది సమ్ ఇయర్‌లో బిల్డ్ అయింది. అండ్ సమ్ మెంబర్ బిల్డ్ చేశారు అని జస్ట్ నార్మల్‌గా చెప్పేయడం కన్నా, సో హిస్టరీలో దానికున్న ఇంపార్టెన్స్ చెప్పి, అండ్ తర్వాత అసలు దీన్ని ఎందుకు బిల్డ్ చేశారు? ఎంతమంది కలిపి బిల్డ్ చేశారు? అండ్ ఎవరు బిల్డ్ చేశారు? అని ఇలా ఒక స్టోరీ వైస్‌లో అండ్ 2 వేస్ కమ్యూనికేషన్ జరుగుతుంటే, ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంటే ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒక కమ్యూనికేషన్ అనేది. అండ్ దీని ద్వారా ఏంటి లెర్నింగ్. సో ట్రావెలింగ్‌లో లెర్నింగ్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో ఎలా చెప్పాలమ్మా? ఒకవేళ మిమ్మల్ని క్వెషన్ అడిగితే టూరిజం ఇంటర్ప్రిటేషన్ గురించి అడిగితే మీరు ఇలాగ ఆన్సర్ జేయాలి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ గ్రూప్ మేనేజ్మెంట్ ఇన్ టూర్ గైడ్? అంటే గ్రూప్ మేనేజ్మెంట్‌కి సంబంధించి రిఫర్స్ టు ఆర్గనైజింగ్ అండ్ కంట్రోలింగ్ టూరిస్ట్ గ్రూప్స్ డ్యూరింగ్ ఎ టూర్. గైడ్స్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీవన్ ఫాలో షెడ్యూల్ అండ్ సేఫ్టీ రూల్స్. సో గ్రూప్ మేనేజ్మెంట్‌లో చూసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్‌గా ఆహ్, స్కూల్ మెంబర్స్‌ని ఒక ట్రిప్‌కి తీసుకెళ్లారు. స్కూల్ మెంబర్స్‌లో కిండర్ గార్డెన్‌లో పిల్లలుంటారు గదా! సో, వాళ్ళని ఒక గ్రూప్ కింద ఉంచి అందరిని ఒక గ్రూప్ కింద ఉంచి, వాళ్ళందరూ హోమ్ వర్క్స్ చేస్తున్నారా లేదా చూస్తారు. అండ్ నెక్స్ట్ చెప్పిన మాట వింటున్నారా లేదా చూస్తారు. ఇలాగా గ్రూప్‌గా అందరిని ఒక్కటే సింక్‌లో వర్క్స్ చేస్తున్నారా లేదా అనేది చూస్తా ఉంటారు. సో, ఇలాగే దీన్ని గ్రూప్ మేనేజ్మెంట్ అంటాం. సో, ఇందులో ఒక గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ అందరిని షెడ్యూల్స్ అనేవి ఫాలో అవుతున్నారా లేదా? అండ్ సేఫ్టీ రూల్స్ అనేవి ఫాలో అవుతున్నారా లేదా చూస్తారా? అండ్ దే ఆల్సో కీప్ ద గ్రూప్ ఎంగేజ్డ్ త్రూఔట్ ద విజిట్. సో ఈ యొక్క ట్రావెలింగ్‌లో గానివ్వండి, ట్రిప్‌లో గానివ్వండి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యే విధంగా సో ఈ గ్రూప్ మేనేజ్మెంట్‌లో ఉంటుంది. అండ్ గుడ్ మేనేజ్మెంట్ ప్రివెంట్స్ కన్‌ఫ్యూజన్ డ్యూరింగ్ టూర్స్. సో గుడ్ మేనేజ్మెంట్ వల్ల ఏంటంటే కన్‌ఫ్యూజన్స్, సో వాళ్ళకి అయ్యే కన్‌ఫ్యూజన్స్ కూడా డిక్రీజ్ చేయగలుగుతాం. 1 మినిట్ అమ్మా. నెక్స్ట్ చూడండి కల్చరల్ హెరిటేజ్. కల్చరల్ హెరిటేజ్ ఇంక్లూడ్స్ ట్రెడిషన్స్, మాన్యుమెంట్స్, ఆర్ట్, హిస్టారికల్ సైట్స్ పాస్డ్ డౌన్ త్రూఔట్ జనరేషన్స్. సో, కల్చరల్ హెరిటేజ్‌లోకొచ్చేంటి మనకి ట్రెడిషన్స్ గానివ్వండి, మాన్యుమెంట్స్, ఆర్ట్, హిస్టారికల్‌గా థింగ్స్ అయి ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ త్రూఔట్ ద జనరేషన్ పాస్ ఔట్ అయ్యే థింగ్స్‌ని మనం కల్చరల్ హెరిటేజ్ అంటాం. అండ్ ఇందులో ఐడెంటిటీ, సో, ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీకి సంబంధించి ఉన్న ఐడెంటిటీ అనేది రిప్రజెంట్ అవుతుంది. అండ్ హెరిటేజ్ సైట్స్ అనేవి నాలెడ్జ్‌ని, సో, హిస్టారికల్‌గా ఉన్న నాలెడ్జ్‌ననేది ప్రిజర్వ్ చేస్తున్నాయి. అండ్ టూరిజం హెల్ప్స్. సో, ఈ యొక్క టూరిజం వల్ల ఏంటంటే ఒక కల్చరల్ హెరిటేజ్ అనేది ప్రమోట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టూరిజం ప్రమోషన్‌కొస్తే, సో, ఇందులో మనకి అడ్వర్టైజ్‌మెంట్స్, ప్రమోటింగ్ డెస్టినేషన్స్ సో, అడ్వర్టైజ్‌మెంట్స్ త్రూ సోషల్ మీడియా గానివ్వండి, ఆర్ పోస్టర్స్ గానివ్వండి, ఇలాంటివన్నీ యూజ్ చేసి అడ్వర్టైజ్‌మెంట్స్ అనేవి చేస్తా ఉంటారు. ఇవెందుకు చేస్తారంటే మెయిన్‌గా
అట్రాక్ట్ చేయడానికి. సో, టూరిస్ట్ అనే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. సో, ఇందులో మనకి బ్రౌచర్స్, డిజిటల్ మీడియా, ట్రావెల్ అండ్ క్యాంపెయిన్స్ సో, ఇలాంటివన్నీ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ప్రమోషన్స్ హెల్ప్స్ ఇంక్రీజ్ టూరిస్ట్ అరైవల్స్. ఇట్ ఆల్సో సపోర్ట్స్ ద లోకల్ ఎకానమీ. సో, ఈ యొక్క ప్రమోషన్స్ వల్ల ఏంటంటే సో, విజిటర్స్ యొక్క నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే లోకల్ కమ్యూనిటీ. సో, లోకల్‌గా ఉన్న కమ్యూనిటీకి సంబంధించి ఎకానమీ అనేది బిల్డ్ అవుతుంది. సో, వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడానికి గానివ్వండి. సో, ఇప్పుడు విజిటింగ్ ఎక్కువుంటే రెవెన్యూ కూడా ఎక్కువే ఉంటుంది. అలాగా లోకల్ ఎకనామీకి సంబంధించి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హెరిటేజ్ ఇంటర్ప్రిటేషన్ బై ఎ టూర్ గైడ్. సో, అసలు హెరిటేజ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? సో, ఒక టూర్ గైడ్ ద్వారా. సో, హెరిటేజ్ ఇంటర్ప్రిటేషన్‌లో ఎక్స్‌ప్లనేషన్. సో, హిస్టరీ గానివ్వండి, మీనింగ్ ఆఫ్ కల్చర్ సైడ్‌కి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో మనకు కాంప్లెక్స్ హిస్టరీ ఫ్యాక్ట్స్ నుంచి సింపుల్ ఎక్స్‌ప్లనేషన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో, హిస్టరీ పరంగా చూసుకుంటే ఆ యొక్క ఫ్యాక్ట్స్ అనేవి చాలా కాంప్లెక్స్‌గా ఉంటాయి. సో, ఎప్పుడైతే ఒక పర్సన్ నుంచి ఆహ్, త్రూ లైక్ స్టోరీ టెల్లింగ్ గానివ్వండి ఆర్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారో, ఆ టైంలో యాస్ ఎ సింపుల్ వర్డ్స్ కింద దానికి ఆ యొక్క ఫ్యాక్ట్స్‌ననేవి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో, ట్రాన్స్‌లేట్ చేస్తారు. సో, దీని ద్వారా ఏంటి అండర్‌స్టాండింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. And this helps understand the importance of monuments. It makes heritage more accessible. సో, ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ వల్ల ఏంటంటే, ఆ యొక్క మాన్యుమెంట్‌కి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది. అండ్ దీని ద్వారా ఈ హెరిటేజ్ అనేది యాక్సెసిబుల్‌గా ఉంది. సో, ప్రతి ఒక్క మెంబర్‌కి యాక్సెసిబుల్‌గా ఉండి, ఆ నాలెడ్జ్ అనేది యాక్సెసిబుల్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ టూరిజం ఫర్ లోకల్ కమ్యూనిటీస్? సో, టూరిజం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి లోకల్ కమ్యూనిటీస్‌కి? So tourism generates employment opportunities for local people. It increases income through hospitality, guiding services. So tourism also promotes cultural exchange. It supports local business and crafts. సో అప్రాక్సిమేట్‌గా చూసుకుంటే మనకి మన ఈ యొక్క టూరిజం ఇండస్ట్రీలో సో డైరెక్ట్‌గా ఎంప్లాయ్ చేసే వాళ్ళని 36.90 మిలియన్ పీపుల్స్. సో ఇది 2024 యొక్క రీసెర్చ్‌ని బట్టి వచ్చిన డేటా అమ్మ. సో, 36.90 మిలియన్ పీపుల్స్ ఈ యొక్క టూరిజం ఇండస్ట్రీలో డైరెక్ట్‌గా వర్క్ చేస్తున్నారు. అండ్ అడిషనల్‌గా ఇండైరెక్ట్‌గా వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది అంటే 47.72 మిలియన్. సో, ఇండైరెక్ట్ జాబ్స్ ఉన్నాయి. సో, ఇలా చూసుకుంటే ఒక లొకాలిటీలో ఇప్పుడు హైదరాబాద్‌లో లైక్ చార్మినార్ దగ్గర అనుకోండి. సో, అక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు లోకల్ కమ్యూనిటీ పీపుల్. సో, మొత్తానికి ఇండస్ట్రీ వైస్‌గా చూసుకుంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తున్నారు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా. సో, ఈ యొక్క ఇండస్ట్రీలో వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఉన్న బెనిఫిట్స్ ఫస్ట్ వచ్చి ఎంప్లాయ్‌మెంట్. సో, వాళ్ళకంటూ ఎంప్లాయ్‌మెంట్ అనేది జనరేట్ అవుతుంది లోకల్ పీపుల్స్ లైక్ ఫుడ్ వెండర్స్ గానివ్వండి, వాళ్ళంతా ఇండైరెక్ట్ మెంబర్స్ అనమాట. సో, త్రూ టూరిజం వల్ల బెనిఫిట్ అయ్యేవాళ్ళు. సో, డైరెక్ట్‌గా బెనిఫిట్ అయ్యే వాళ్ళు కౌంట్ చేసుకుంటే 36 పాయింట్ సంథింగ్ ఎంతో ఉంది మిలియన్స్‌లో. సో, ఇలాగా లోకల్ పీపుల్స్‌కి మెయిన్‌గా ఈ యొక్క టూరిజం వల్ల ఏంటంటే మనకి ఎంప్లాయ్‌మెంట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ టూరిజం ప్రమోట్స్ కల్చరల్ హెరిటేజ్. ఇట్ సపోర్ట్స్ లోకల్ బిజినెస్ అండ్ క్రాఫ్ట్స్. సో, టూరిజం వల్ల ఏంటి కల్చరల్ ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతుంది. అండ్ తర్వాత లోకల్‌గా ఉన్న బిజినెస్ కానివ్వండి, క్రాఫ్ట్స్ గానివ్వండి వీటికి సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క టూరిజం వల్ల. సో, టూరిజం వల్ల బెనిఫిట్ అయ్యేవాళ్ళు డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో, అందులో మనం లోకల్ వైస్‌గా చూసుకుంటే ఒక 1000 గానివ్వండి, 100 మెంబర్స్ ఇలాగా ఒక లోకల్ కమ్యూనిటీలోనే చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. ఇలాగ వాళ్ళు త్రూ లైక్ ఫస్టొచ్చి ఎంప్లాయ్‌మెంట్ వల్లే ఈ యొక్క బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత కల్చరల్ ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతుంది. అండ్ బిజినెసెస్. సో, లోకల్‌గా బిజినెసెస్ క్రాఫ్ట్‌కి సంబంధించి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేవి టూరిస్ట్స్ బై చేస్తారు. అండ్ దానివల్ల రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది.
అండ్ ఎకో టూరిజం అంటే ఏంటి? సో ఎకో టూరిజం అనేది మెయిన్గా ఫోకస్ చేసేది నేచురల్ ఏరియాస్లో ట్రావెలింగ్ మీద. సో ఇందులో మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సస్టైనబిలిటీ మీద మెయిన్గా ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. అండ్ టూరిస్ట్ ఆర్ ఎంకరేజ్ టు రెస్పెక్ట్ నేచర్ అండ్ వైల్డ్ లైఫ్. ఎకో టూరిజం ఆల్సో బెనిఫిట్స్ లోకల్ కమ్యూనిటీస్. సో లోకల్ కమ్యూనిటీస్ కూడా ఎకో టూరిజం వల్ల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ టూరిస్ట్ వాళ్ళు ఏంటంటే సో నేచర్ని అండ్ వైల్డ్ లైఫ్ని రెస్పెక్ట్ చేసే విధంగా ఎకో టూరిజం అనేది ప్రమోట్ చేస్తుంది. సో ఎంకరేజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? So tourism infrastructure includes facilities such as roads, hotels, transportation, and tourist centers. These facilities support tourist activities. Good infrastructure improves travel convenience. It also increases tourism development. సో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వస్తే ఆ యొక్క ప్లేస్కి సంబంధించిన రోడ్స్ కానీ హోటల్స్ ట్రాన్స్పోర్టేషన్ వైజెస్ ఫుడ్ కోర్ట్స్ అండ్ రిమైనింగ్ థింగ్స్ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తాయి. సో టూరిస్ట్ సెంటర్స్ సో వీటికి సంబంధించి ఫెసిలిటీస్ సో టూరిస్ట్ సంబంధించిన నీడ్స్ని ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్లో ఫెసిలిటేట్ చేస్తాయి. అండ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏంటంటే ట్రావెలింగ్ సంబంధించి కన్వీనియన్స్ అనేది ఉంటుంది. అండ్ దీని ద్వారా టూరిస్ట్ అనేవాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ టూరిజం డెవలప్మెంట్. సో ఈ యొక్క టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏంటంటే టూరిజం యొక్క డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఇంక్రీజెస్ సో టూరిజం డెవలప్మెంట్ ఆల్సో. అండ్ 38th చూస్తే మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఇన్ టూరిజం. సో హిస్టారికల్ మాన్యుమెంట్స్ సంబంధించి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి టూరిజంలో? Historical monuments attract tourists interested in culture and heritage. They represent architectural and historical achievements. Monuments provide educational value. They also contribute to tourism revenue. హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనేవి అట్రాక్ట్ చేస్తాయి. సో టూరిస్ట్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కల్చరల్ థింగ్స్ నేర్చుకోవాలి అండ్ హెరిటేజ్ థింగ్స్ సంబంధించి నేర్చుకోవాలి అనుకునే పీపుల్స్ని అట్రాక్ట్ చేస్తాయి. అండ్ ఇందులో మనకి ఆర్కిటెక్చర్ కానివ్వండి హిస్టారికల్గా సంబంధించిన అచీవ్మెంట్స్ అనేవి ఈ హిస్టారికల్ మాన్యుమెంట్స్ సంబంధించిన ఇంపార్టెన్స్. ఇందులో మాన్యుమెంట్స్ ప్రొవైడ్ ఎడ్యుకేషనల్ వాల్యూ. సో మాన్యుమెంట్స్ వల్ల ఏంటి ఆ హిస్టారికల్ సంబంధించి ఆ నాలెడ్జ్ అనేది ఎడ్యుకేషనల్ వాల్యూ ఉంటుంది. అండ్ దే ఆల్సో కాంట్రిబ్యూట్ టు టూరిజం రెవెన్యూ. సో వీటి వల్ల టూరిజం రెవెన్యూ కూడా టూరిజంకి రెవెన్యూ కూడా ఉంటుంది. మనకి హిస్టారికల్ మాన్యుమెంట్స్లో చూసుకుంటే తాజ్ మహల్ కానివ్వండి రెడ్ ఫోర్ట్ తర్వాత అజంతా ఎల్లోరా కేవ్స్ ఇలాగ డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేస్తూ ఉంటారు. సో కుతుబ్ మినార్ కానివ్వండి హవా మహల్ ఆ, ఆగ్రా ఫోర్ట్ అండ్ కోనార్క్ సన్ టెంపుల్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ని మనం హిస్టారికల్ మాన్యుమెంట్స్లోకి తీసుకుంటాం. సో వీటి వల్ల ఏంటి మేజర్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషనల్ పర్పసెస్. సో త్రూ ఎడ్యుకేషనల్ పర్పసెస్ కూడా ఇవి యూజ్ అవుతూ ఉంటాయి మాన్యుమెంట్స్ అనేవి. సో ఇఫ్ ఇలా క్వశ్చన్ అడిగితే మీరు ఇలా ఆన్సర్ చేయొచ్చు. అండ్ వాట్ ఆర్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై టూర్ గైడ్స్. సో టూర్ గైడ్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్ చూసుకుంటే బ్యారియర్స్. సో ఇంటర్నేషనల్ టూరిస్ట్ తోటి ఉండే బ్యారియర్స్ ఫస్ట్ వచ్చి కమ్యూనికేషన్. సో లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉంటుంది. సో తర్వాత మేనేజింగ్ లార్జ్ గ్రూప్స్ కెన్ ఆల్సో బి ఛాలెంజింగ్. సో లార్జ్ గ్రూప్ని మేనేజ్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మేనేజింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ వెదర్ కండిషన్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్ మే ఎఫెక్ట్ టూర్ గైడ్స్. గైడ్స్ మస్ట్ అడాప్ట్ టు డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో ఫస్ట్ వాళ్ళకి వచ్చే ఛాలెంజ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. సో చాలామందికి మెజారిటీ వైజ్ ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ దాంట్లో ప్రాబ్లం ఉంది. సో మెజారిటీ ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రాబ్లం ఉండదు. లేదు ఇంగ్లీష్ రాదా అంటే ఇంకా ఇంటర్నేషనల్ టూరిస్ట్ తోటి ట్రావెలింగ్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ తర్వాత లార్జ్ గ్రూప్ని మేనేజ్ చేయడం. సో
ఈ ఒక గ్రూప్లో మనకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా చూసుకుంటే మిమ్మల్ని చూసుకోండి, మీ కాలేజ్లో మీ గ్రూప్ మెంబర్స్ని. సో మేము ఒక క్లాస్కి వచ్చి ఒక 50, 60 ఆర్ 40 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సో మీ అందరినీ మేనేజ్ చేయాలంటే ఒక లెక్చరర్కి ఇబ్బందే కదా. అలాగే సో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని మేనేజ్ చేయాలి అంటే ఇలా టూర్ గైడ్ కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. వెదర్ కండిషన్స్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్. సో వెదర్ కండిషన్స్ వల్లను అండ్ అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యే డిలేస్ వల్ల కూడా సో టూర్ గైడ్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అండ్ వీళ్ళేంటి ఈ యొక్క సిచ్యువేషన్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్కి అడాప్ట్ అయ్యి ఉండాలి. అండ్ వాళ్ళు ప్రతి ఒక్క విషయానికి రెడీగా ఉండాలి. సో ఇవి ఛాలెంజెస్. అండ్ నెక్స్ట్, క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్. So cross-cultural communication refers to interaction between people from different cultures. సో క్రాస్ కల్చరల్ ఏంటంటే డిఫరెంట్ కల్చర్ పీపుల్స్ తోటి కమ్యూనికేట్ చేయడం. సో మన కల్చర్ అనేది వాళ్ళకి చెప్పడం అండ్ వాళ్ళ కల్చర్ అనేది మనం నేర్చుకోవడం అలాగా. సో టూర్ గైడ్స్ అనేవాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో వేరియస్ కంట్రీస్ పీపుల్స్ తోటి కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ డిఫరెన్సెస్, ఒక కల్చర్లో ఉన్న డిఫరెన్సెస్ని అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వాళ్ళకి సంబంధించి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి అవాయిడ్ చేయగలుగుతారు. సో కల్చరల్గా సంబంధించి కొన్ని నార్మ్స్ అనేవి ఉంటాయి. సో బ్రిటిష్ కల్చర్ అనేది వేరేలా ఉంటుంది అండ్ మన ఇండియన్ కల్చర్ వేరేలా ఉంటుంది. ఇలా డిఫరెంట్ కల్చరల్ పీపుల్ ఒక్కొక్క ప్లేస్లో మీట్ అయినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని డిక్రీస్ చేయాలంటే ఒక పీపుల్ సో వాళ్ళ యొక్క కల్చర్ గురించి అవేర్ అయి ఉండాలి. అండ్ అలాగే ఆపోజిట్ పర్సన్ యొక్క కల్చర్ గురించి కూడా అవేర్ అయి ఉండాలి. సో ఎప్పుడైతే వాళ్ళ అలా అవేర్నెస్ ఉంటుందో సో ఈ ఏదన్నా రాంగ్ థింగ్స్ అనేవి అవాయిడ్ చేయగలడం కానివ్వండి అండ్ దాని ద్వారా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి అవాయిడ్ చేయగలుగుతారు. సో ఇది క్రాస్ కల్చర్ కమ్యూనికేషన్ గురించి. అండ్ రోల్ ఆఫ్ టెక్నాలజీ. సో టెక్నాలజీ యొక్క రోల్ ఏంటి టూరిజంలో? సో టెక్నాలజీలో ఏంటి, మనకి ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, యాక్సెస్ అనేది ఉంటుంది. సో బుకింగ్స్ అనేవి ఈజీగా చేసేసుకోగలుగుతున్నాము. అండ్ హోటల్స్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్, ఇవి బుకింగ్స్ అనేవి ఈజీగా చేసుకోగలుగుతున్నారు. అండ్ తర్వాత గైడ్స్ కూడా సంబంధించి కూడా ఆర్గనైజేషన్తో ఆన్లైన్లోనే అన్నీ ఉంటాయి. సో ఇలాగ దీనివల్ల ఏంటి కన్వీనియన్స్ అనేది ఎక్కువ అవుతుంది బుకింగ్ సిస్టమ్ వల్ల. అండ్ విర్చువల్ టూర్స్ అండ్ డిజిటల్ గైడ్స్ కూడా బికమింగ్ పాపులర్. సో వర్చువల్గా టూర్స్ అనేవి చేయడం. మీకు వర్చువల్ టూర్స్ చూపిస్తాను. సో ఇది వర్చువల్ టూర్స్ అమ్మ. మనకి 3D ఇమేజెస్ టైప్లో ఇలాగ వర్చువల్ టూర్స్ అని అంటే ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ప్లేస్లో వీడియోస్ తీస్తారు. సో తీసిన వీడియోస్ని ఇలాగ వర్చువల్ టూర్స్ కింద అప్లోడ్ చేస్తారనమాట. మనకి ఇప్పుడు స్క్రీన్ నుంచి చూస్తున్నాం కదా, ఎలా అనిపిస్తుంది, నేను ఆ ప్లేస్లో ఉన్నాను, సో నేను అక్కడ విజిట్ చేశాను అనే టైప్లో ఫీలింగ్ అనేది కలుగుతుంది. సో రౌండ్ అనేది ఇలాగా ప్లేస్కి సంబంధించి ఒక రౌండ్ అనేది చూపించేసి, సో ఇదే వర్చువల్ టూర్స్ అంటే. ఓకేనా? వర్చువల్ టూర్స్ అంటే ఎక్స్పీరియన్స్ అయింది కదా.
సో ఇది ఇలా మనకి ఆల్మోస్ట్ 18 పేజెస్ వరకు ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్లేసెస్ అనేవి ఇక్కడ వర్చువల్ టూర్స్లో ఉన్నాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఐస్లాండ్ కేరళ కొచ్చిలో ప్రజెంట్ అయి ఉంది. ఇలా ఇదిగోండి మనకి ఐ హాస్పిటల్. సో హాస్పిటల్లో జరిగే ఆపరేషన్ సంబంధించి కూడా వర్చువల్ టూరింగ్స్ ఉన్నాయి. సో ఇదమ్మా వర్చువల్ టూరింగ్స్ గురించి. వర్చువల్ టూరింగ్స్ అండ్ అలాగే డిజిటల్ గైడ్స్. సో డిజిటల్ గైడ్స్ కూడా పాపులర్ అవుతున్నారు ఈ మధ్య. సో ఇవి కమింగ్ సూన్ అంట. ఇలాగా గైడ్స్ అనే వాళ్ళు పర్టికులర్ థింగ్ తీసుకొని దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇవి లైక్ డిజిటల్ గైడ్స్. సో ఈ టైప్ ఆఫ్ వర్చువల్ టూర్స్ కానివ్వండి డిజిటల్ గైడ్స్ ఇవన్నీ మేజర్గా పాపులర్ అవుతుంది. సో టెక్నాలజీ రోల్ అనేది టూరిజంలో చాలా ఉంది అండ్ టెక్నాలజీ ఎన్హాన్స్ ద టూరిజం ఎక్స్పీరియన్స్. సో టెక్నాలజీ వల్ల ఏంటి టూరిజం ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో డెస్టినేషన్ ప్లానింగ్. సో డెస్టినేషన్ ప్లానింగ్ ఇన్వాల్వ్స్ స్ట్రాటజిక్స్. సో స్పెసిఫిక్ లొకేషన్. సో ఒక స్పెసిఫిక్ లొకేషన్ సంబంధించి ఎక్కడెక్కడికి వెళ్ళాలి అండ్ డెస్టినేషన్ సంబంధించి ఒక ప్లానింగ్ అనేది వేసుకోవడము అండ్ ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మార్కెటింగ్. సో ఏ రూట్లో వెళ్ళాలి ఆర్ ట్రైనా బస్సా లేదంటే ఫ్లైటా ఇలా ఈ ప్లానింగ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి హోటల్స్ ఏ హోటల్స్లో స్టే చేయాలి అక్కడ అండ్ ఫుడ్ సంబంధించి ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ నెక్స్ట్ మార్కెటింగ్ ఏ ఆర్గనైజేషన్ త్రూ ఏ ఆర్గనైజేషన్ వెళ్ళి గైడింగ్ అనేది తీసుకోవాలి ఇలాంటివన్నీ డెస్టినేషన్ ప్లానింగ్లోకి వస్తాయి. సో ప్లానింగ్ హెల్ప్స్ మేనేజ్ టూరిస్ట్ యాక్టివిటీస్ ఎఫెక్టివ్లీ. ఇట్ ఎన్షూర్స్ సస్టైనబుల్ టూరిజం గ్రోత్. సో ప్లానింగ్ వల్ల ఏంటి టూరిస్ట్ అనేవాళ్ళు యాక్టివిటీస్ అనేవి మేనేజ్ చేయగలుగుతారు ఎఫెక్టివ్గా అండ్ దీని ద్వారా సస్టైనబుల్ టూరిజం గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో టూరిజం సస్టైనబిలిటీ అంటే ఏంటి? టూరిజం సస్టైనబిలిటీ ఫోకసెస్ ఆన్ బ్యాలెన్సింగ్ టూరిజం గ్రోత్ విత్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో సస్టైనబిలిటీ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం ఇందులో. సో ఒక సైడ్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ అండ్ అలాగే టూరిజాన్ని కూడా ఇంక్రీజ్ చేయాలి. సో దీన్ని టూరిజం సస్టైనబిలిటీ అన్నాం. సో ఇందులో పీపుల్ అనే వాళ్ళని సో విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిసోర్సెస్ సో రెస్పాన్సిబుల్ సో యూజ్ చేసే రిసోర్సెస్ మీద రెస్పాన్సిబిలిటీ అనేది ఉండే విధంగా ఎంకరేజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు అనుకోండి దానికి సంబంధించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ దాని ద్వారా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అంటే ఆ యొక్క వాటర్ని సేవ్ చేసే విధంగా చేయాలని చేయడం అండ్ నెక్స్ట్ మాన్యుమెంట్స్ కానివ్వండి సైట్స్ని కానివ్వండి ప్రిజర్వ్ చేయడానికి హెల్ప్ చేయడం ఇలాగా రిసోర్సెస్ అనేవి యూస్ చేసుకోవాలి బట్ లిమిట్లో. సో వాటిని ఎంతవరకు యూస్ చేసుకోవాలో అంతవరకే యూస్ చేసుకోవాలి. అండ్ సస్టైనబుల్ టూరిజం ప్రిజర్వ్స్ కల్చర్ అండ్ హెరిటేజ్. సస్టైనబుల్ టూరిజం వల్ల ఏంటంటే కల్చర్ అండ్ నేచర్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. ఇట్ ఎన్ష్యూర్స్ టూరిజం బెనిఫిట్స్ ఫ్యూచర్ జనరేషన్. సో టూరిజం అనేది ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఉండే విధంగా సో ఇవి ఈ యొక్క టూరిజం సస్టైనబిలిటీ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టూరిజం అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో టూరిజం యొక్క రోల్ ఏంటి ఎకనామికల్ డెవలప్మెంట్లో చూసుకుంటే రెవెన్యూ. సో లోకల్గా కానివ్వండి నేషనల్ వైజ్లో ఎకనామీస్కి రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తుంది. సో టూరిజం ఇండస్ట్రీలో ఏంటి హాస్పిటాలిటీ కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ వైజ్లో కానివ్వండి అండ్ అలాగే అదర్ సర్వీస్ సెక్టర్స్లో మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్మోస్ట్ 36 పాయింట్ సంథింగ్ ఎంత మిలియన్ పీపుల్ డైరెక్ట్గా వర్క్ చేస్తున్నారు అండ్ ఇండైరెక్ట్గా వర్క్ చేసే వాళ్ళు కూడా నెంబర్ ఇంకా ఎక్కువ హైలో ఉందని. సో ఇలాగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సో డిఫరెంట్ సెక్టర్స్లో ఇలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది క్రియేట్ అవుతుంది త్రూ టూరిజం.
ఇట్ ఆల్సో అట్రాక్ట్స్. సో ఈ యొక్క ఎకనామికల్ డెవలప్మెంట్ జరగడం వల్ల ఏంటి, సో అట్రాక్షన్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇన్ అనేవి చేస్తారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్లో. సో ఏదైతే ప్లేసెస్ సంబంధించి గోవా ఉందనుకోండి. సో బీచ్ టూరిజం చెప్పుకున్నాం. సో అక్కడ ఎక్కువ విజిటింగ్ అనేది ఉంటుంది. సో దాని మీద ఏంటి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కువ బిల్డ్ చేస్తారు. సో లైక్ అక్కడ హోటల్స్ ఎక్కువ బిల్డ్ చేయడం కానివ్వండి, అండ్ అదర్ ఫెసిలిటీస్ లైక్ పార్టీస్కి సంబంధించి వాటికి సంబంధించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటారు. సో ఎకనామికల్ డెవలప్మెంట్ జరిగితే ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. అండ్ నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇన్ టూరిజం. సో హాస్పిటాలిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో హాస్పిటాలిటీ అసలు అంటే ఏంటంటే వెల్కమింగ్ అండ్ అసిస్టింగ్ టూరిస్ట్. సో ఫ్రెండ్లీ మేనర్లో సో వాళ్ళని వెల్కమ్ చేయడము, సో వెల్కమ్ చేసి వాళ్ళకి ఏమన్నా నీడ్ ఉంటే వాటిని ఫెసిలిటేట్ చేయడం, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రిప్ వాళ్ళని సెండ్ ఆఫ్ ఇవ్వడం, సో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడం ఇలాంటి యాజ్ ఎ ఫ్రెండ్లీ మేనర్లో. సో దీన్ని హాస్పిటాలిటీ అన్న. సో గుడ్ హాస్పిటాలిటీ ఇంప్రూవ్స్ విజిటర్ సాటిస్ఫాక్షన్. సో గుడ్ హాస్పిటాలిటీ వల్ల ఏంటంటే విజిటర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్ ఎంకరేజెస్ టూరిస్ట్ టు రిటర్న్. పాజిటివ్ హాస్పిటాలిటీ ఆల్సో ఇంప్రూవ్స్ ద డెస్టినేషన్ రెప్యుటేషన్. సో రిపీటెడ్ విజిట్స్ చేసే విధంగా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ పాజిటివ్ హాస్పిటాలిటీ వల్ల ఏంటి, డెస్టినేషన్ సంబంధించి ఒక రెప్యుటేషన్, సో గ్లోబల్గా డెస్టినేషన్ సంబంధించిన రెప్యుటేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేంటి, టూరిస్ట్ సాటిస్ఫాక్షన్. టూరిస్ట్ సాటిస్ఫాక్షన్ రిఫర్స్ హౌ హ్యాపీ. సో ఒక టూరిస్ట్ అనే వాళ్ళు ఎంత సాటిస్ఫైడ్ అయ్యారు ఈ యొక్క ట్రిప్ వల్ల, అండ్ వాళ్ళకి సంబంధించి లైక్ రీవిజిటింగ్ చేస్తారో పాజిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిందా లేదా అనేది టూరిజం సాటిస్ఫాక్షన్ అంటాం. ఇది మెయిన్గా సర్వీస్ క్వాలిటీ మీద ఇన్ఫర్మేషన్, సో లైక్ ట్రాన్స్మిట్ అయిన ఇన్ఫర్మేషన్ మీద అండ్ ఫెసిలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ హై సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు పాజిటివ్ రివ్యూస్ అండ్ రిపీట్ విజిట్స్. సో హై సాటిస్ఫాక్షన్ వల్ల ఏంటి, పాజిటివ్ రివ్యూ అనేది ఉంటుంది. సో రెప్యుటేషన్, సో డెస్టినేషన్ వైజ్గా రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఏదైతే ఆర్గనైజేషన్, సో గైడింగ్ అనేది చేసిన ఆర్గనైజేషన్ సంబంధించి కూడా రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ గైడ్స్ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు టూరిస్ట్ సాటిస్ఫాక్షన్. సో గైడ్స్ కాంట్రిబ్యూట్ చేస్తారు సో సిగ్నిఫికెంట్గా, మెయిన్గా సో గైడ్స్ అనే వాళ్ళదే ఎక్కువ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో త్రూ అవుట్ ద ట్రిప్ వాళ్ళే టూరిస్ట్ తోటి ఉంటారు, ఆ యొక్క ప్లేసెస్ని చూపించడం కానివ్వండి, అండ్ నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్స్ కానివ్వండి, కమ్యూనికేట్ చేసే వాళ్ళు మెయిన్గా టూర్ గైడ్సే ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మెయిన్గా ఉంటుంది ఒక టూరిస్ట్ యొక్క సాటిస్ఫాక్షన్. సో ఇది టూరిస్ట్ యొక్క సాటిస్ఫాక్షన్ గురించి. అండ్ నెక్స్ట్, డెస్టినేషన్ ఇమేజ్ అంటే ఏంటి? సో ఈ డెస్టినేషన్ ఇమేజ్ రిఫర్స్ టు హౌ టూరిస్ట్ పర్సీవ్ ఏ లొకేషన్. సో టూరిస్ట్ అనే వాళ్ళు ఒక డెస్టినేషన్ సంబంధించి ఎలా అనుకున్నారు, అండ్ దానికి సంబంధించి రివ్యూ అనేది అదర్ పీపుల్స్కి ఎలా ఇచ్చారు అనేది దాన్ని డెస్టినేషన్ ఇమేజ్ అంటారు. ద పాజిటివ్ ఇమేజెస్ అట్రాక్ట్స్ మోర్ విజిటర్. సో పాజిటివ్ ఇమేజ్ వల్ల ఏంటి, మోర్ పీపుల్స్ అనే వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు. అండ్ నెగిటివ్ ఇమేజ్ ఉంటే, సో ఈ ప్లేస్లో అంత ఫెసిలిటీస్ లేవు కదా, అండ్ గైడ్స్ కూడా అంత ప్రాపర్గా లేరు కాబట్టి ఈ ప్లేస్ని అవాయిడ్ చేద్దాము ఆర్ లాస్ట్లో చూద్దాంలే అన్న ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ అనేది క్రియేట్ అవుతుంది సో నెగిటివ్ ఇమేజ్ వల్ల. మార్కెటింగ్ అండ్ టూరిస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్లుయెన్స్ డెస్టినేషన్ ఇమేజ్. సో మార్కెటింగ్ అండ్ అలాగే టూరిస్ట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్, అక్కడ వెళ్ళి విజిట్ చేసిన వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మీదను. అండ్ మార్కెటింగ్, సో ప్రమోషన్స్, సో సోషల్ మీడియా వైజ్లో కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్లో కానివ్వండి, ఇలా ప్రమోషన్స్ వైజ్లో కూడా ఈ యొక్క డెస్టినేషన్ సంబంధించి ఇమేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ గుడ్ గైడింగ్ ఆల్సో ఇంప్రూవ్స్ పర్సెప్షన్. సో గుడ్ గైడింగ్ వల్ల కూడా ఈ యొక్క పర్సెప్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో చెప్పాను కదమ్మా, టూరిస్ట్ యొక్క ఇమేజ్, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, గైడింగ్ టెక్నిక్స్ కానివ్వండి, వీటి ద్వారా వాళ్ళకు సంబంధించి వేరే పర్సన్కి ఆర్ వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని మనం డెస్టినేషన్ ఇమేజ్ అంటాం. సో ఈ యొక్క పర్సెప్షన్ అనేది చేంజ్ అవుతుంది ఎప్పుడైతే గుడ్ గైడింగ్ అనేది ఉంటుందో.
అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గైడ్స్ ఇన్ హెరిటేజ్ ప్రొటెక్షన్? సో గైడ్స్ యొక్క రోల్ ఏంటి హెరిటేజ్ ప్రొటెక్షన్లో? టూర్ గైడ్స్ ఎడ్యుకేట్ టూరిస్ట్ అబౌట్ రెస్పెక్టింగ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. టూర్ గైడ్స్ అనేవాళ్ళు టూరిస్ట్ టూరిస్ట్కి చెప్తా ఉంటారు. సో లైక్ ఈ యొక్క ప్లేస్ని అనేది ఎలా ప్రొటెక్ట్ చేయాలి అండ్ రెస్పెక్ట్ చేయడం ఎలాగా, ఇలాంటి సమ్ మాన్యుమెంట్స్ కానివ్వండి డ్యామేజ్ అనేది చేయకూడదు, ఇలాంటివన్నీ ఎడ్యుకేట్ చేస్తారు టూరిస్ట్ని. అండ్ దే ఎంకరేజ్ రెస్పాన్సిబుల్ టూరిస్ట్ బిహేవియర్. సో సేఫ్టీ మెజర్మెంట్స్ కానివ్వండి ఆ రూల్స్ కానివ్వండి వీటిని ఆల్రెడీ ముందుగానే టూరిస్ట్ అనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీనివల్ల ఏంటి, ఆ ప్లేస్కి సంబంధించి ఒక రెస్పాన్సిబిలిటీ, సో వాళ్ళలో ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది క్రియేట్ అవుతుంది టూరిస్ట్లో. అండ్ గైడ్స్ హెల్ప్స్ ప్రివెంట్ డ్యామేజ్ టు హెరిటేజ్ సైట్స్. సో గైడ్స్ ఏంటి, డ్యామేజ్ అనేది, సో హెరిటేజ్ సంబంధించి జరిగే డ్యామేజెస్ కూడా ప్రివెంట్ చేయగలుగుతారు. అండ్ దే యాక్ట్ యాజ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్. సో వాళ్ళు యాజ్ ఎ ప్రొటెక్టర్స్ కింద కల్చరల్ హెరిటేజ్ సంబంధించి యాజ్ ఎ ప్రొటెక్టర్స్ కింద ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, కమ్యూనికేషన్ టెక్నిక్స్. సో గైడ్స్ యూస్ చేసే కమ్యూనికేషన్ టెక్నిక్స్ గురించి. సో స్టోరీ టెల్లింగ్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్, విజువల్ డిస్క్రిప్షన్స్. సో స్టోరీ టెల్లింగ్ వైజ్లోను అండ్ క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్పేది ఎక్స్ప్లెనేషన్స్, అండ్ విజువల్గా ఏదన్నా ప్యానల్స్ కానివ్వండి వీడియోస్ ఇలాంటి డిస్క్రిప్షన్స్ అనేవి యూస్ చేస్తారు. సో ఇవి కమ్యూనికేషన్ టెక్నిక్స్. సో ఈ యొక్క టెక్నిక్స్లో వాళ్ళు అడిషనల్గా ఇంక్లూడ్ చేయాల్సినవి ఏంటంటే గెస్చర్స్ అండ్ అలాగే డెమాన్స్ట్రేషన్స్. సో హిస్టరీకి సంబంధించి వాళ్ళు డెమాన్స్ట్రేషన్స్ అనేది ఇవ్వడం అండ్ త్రూ గెస్చర్స్ లైక్ వాళ్ళ యొక్క బాడీ పోస్చర్ కానివ్వండి ఎక్స్ప్రెషన్స్ వైజ్ కూడా, సో వాళ్ళకి ఒక, సో టూరిజం సంబంధించి ఒక ఐడియా అనేది వస్తుంది. సో కమ్యూనికేషన్లో యూజ్ చేసే టెక్నిక్స్ అవి. అండ్ ఆస్క్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అనేవి అడగడం, సో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేవి అడగడం టూరిస్ట్ని. సో ఎందుకంటే వాళ్ళని యొక్క కమ్యూనికేషన్లో ఇంటరాక్ట్ అయ్యే విధంగా, సో వాళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేసే విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం. అండ్ దిస్ టెక్నిక్స్ వల్ల ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో లెర్నింగ్ సంబంధించి ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇవి కమ్యూనికేషన్ టెక్నిక్స్ అమ్మ. సో కమ్యూనికేషన్ టెక్నిక్స్లో యూజ్ చేసి ఏంటి, స్టోరీ టెల్లింగ్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ యూజ్ చేస్తారు, విజువల్ డిస్క్రిప్షన్స్ అనేవి ఇస్తారు. సో ఈ త్రీ థింగ్స్ కాకుండా వాళ్ళ బాడీ పోస్చర్ కానివ్వండి లాంగ్వేజ్ కానివ్వండి అండ్ గెస్చర్స్ బట్టి కూడా టూరిస్ట్ సంబంధించి ఒక పర్సెప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇందులో ఎక్స్ప్లెనేషన్, సో హిస్టరీకి సంబంధించి డెమోన్స్ట్రేషన్స్ అనేవి ఇస్తారు. అండ్ గైడ్స్ టూరిస్ట్ని ఎంగేజ్ చేసే విధంగా అంటే లైక్ ఆ యొక్క కమ్యూనికేషన్ ఇంక్లూడ్ చేయడానికి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో ఇవి గైడ్స్ యూస్ చేసే టెక్నిక్స్. అండ్ తర్వాత అవేర్నెస్. సో టూరిజం అవేర్నెస్ అంటే ఏంటి? సో టూరిజం అవేర్నెస్ రిఫర్స్ టు ఎడ్యుకేటింగ్ పీపుల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం. సో టూరిజం సంబంధించి అవేర్నెస్ అనేది ఏంటంటే ఆ యొక్క టూరిజం సంబంధించి ఉన్న ఇంపార్టెన్స్ అనేది. సో లైక్ లోకల్ పీపుల్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయడం వాటిలో టూరిజం అనేది యూజ్ అవుతుంది. అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్స్ వరల్డ్ వైడ్గా ఉన్న చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ తర్వాత రెవెన్యూ, సో లోకల్గా కమ్యూనిటీస్కి అండ్ నేషనల్ వైడ్గా ఉన్న నేషనల్ వైడ్గా కూడా ఎకనామికల్ పరంగా రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇది టూరిజం సంబంధించిన అవేర్నెస్. సో అవేర్నెస్ ప్రమోట్స్ రెస్పాన్సిబుల్ టూరిజం ప్రాక్టీసెస్. ఇట్ ఆల్సో సపోర్ట్స్ టూరిజం డెవలప్మెంట్. సో అవేర్నెస్ అనే దానివల్ల ఏంటంటే, సో అవేర్నెస్ వల్ల ఏంటంటే టూరిజం సంబంధించి ప్రాక్టీసెస్ అనేది ప్రమోట్ చేయగలుగుతారు. ఇట్ ఆల్సో సపోర్ట్స్ టూరిజం డెవలప్మెంట్. సో దీనివల్ల టూరిజం సంబంధించిన డెవలప్మెంట్ కూడా యూజ్ అవుతుంది ఈ యొక్క అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం వల్ల. నెక్స్ట్ టూరిస్ట్ బిహేవియర్. సో టూరిస్ట్ బిహేవియర్లోకి వచ్చి ఏంటంటే ట్రావెలర్స్ సో ఎలా ఉంటున్నారు, సో వాళ్ళు డ్యూరింగ్ ద ట్రావెలింగ్ టైంలో విజిట్స్ కానివ్వండి ఆర్ ట్రావెలింగ్ చేసే టైంలో వాళ్ళ యొక్క బిహేవియర్ని మనం టూరిస్ట్ బిహేవియర్ అంటాం. అండ్ ఇందులో సో ఈ ఇంట్రెస్ట్, సో ప్రిఫరెన్సెస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సో వాళ్ళు ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని ప్రిఫరెన్సెస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ బేస్ చేసుకునే విధంగా వీళ్ళు
యాక్ట్స్ అనేవి ఉంటాయి. సో, ఇందులో అండర్‌స్టాండింగ్ టూరిస్ట్ బిహేవియర్ హెల్ప్ గైడ్స్ ఇంప్రూవ్ సర్వీసెస్. సో, టూరిస్ట్ యొక్క బిహేవియర్‌ని అర్థం చేసుకోవడం వల్ల ఏంటంటే, ఈ గైడింగ్ సర్వీసెస్ ఏదైతే సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయగలుగుతారు. సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీట్ అయ్యే విధంగా చేంజ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ప్లాన్ బెటర్ టూరిజం యాక్టివిటీస్. సో, దీనివల్ల ఏంటి ప్లానింగ్ యాక్టివిటీస్. సో, టూరిజం సంబంధించి ఉన్న యాక్టివిటీస్ అనేవి ఇంకా బెటర్‌గా ప్లాన్ చేయగలుగుతారు. సో, ఇది టూరిస్ట్ బిహేవియర్‌లోకి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ హెరిటేజ్ టూరిజం డెవలప్‌మెంట్. సో, అసలు హెరిటేజ్ టూరిజం డెవలప్‌మెంట్ అంటే ఏంటి? సో, ఇందులో మనకి హెరిటేజ్ టూరిజం డెవలప్‌మెంట్ ఇన్వాల్వ్స్ ఇంప్రూవింగ్ యాక్సెస్ అండ్ ఫెసిలిటీస్ అరౌండ్ హిస్టారికల్ సైట్స్. సో, హిస్టారికల్ సైట్స్‌లో ఉన్న ఫెసిలిటీస్ గానివ్వండి, వీటిని ఇంప్రూవ్ జేయడాన్ని హెరిటేజ్ డెవలప్‌మెంట్ అంటాం. సో, ఇందులో మనకి కన్జర్వేషన్ గానివ్వండి, మార్కెటింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది. సో, ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ అనేది చేయడం. సో, ఏరియాస్ ఏదైతే అట్రాక్టివ్ ఏరియాస్ ఉంటాయో వాటిని డెవలప్ చేయడము. సో, మోర్ విజిటర్స్‌ననేది అట్రాక్ట్ చేయడానికి. అండ్ తర్వాత ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ కల్చరల్ హెరిటేజ్. సో, దీని ద్వారా ఏంటంటే కల్చర్‌కి సంబంధించి హెరిటేజ్ కూడా మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. సో, అది హెరిటేజ్ టూరిజం డెవలప్‌మెంట్ గురించమ్మా. అండ్ నెక్స్ట్ విజిటర్స్ ఎంగేజ్‌మెంట్. సో, విజిటర్ ఎంగేజ్‌మెంట్‌లోకొచ్చి ఏంటంటే యాక్టివ్‌లీ ఇన్వాల్వింగ్ టూరిస్ట్ డ్యూరింగ్ ద టూర్. సో, వాళ్ళు ఆ యొక్క డ్యూరింగ్ ద టూర్‌లో ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు? సో, అసలు ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా అన్నది. సో, గైడ్స్ అనేవాళ్ళు క్వెషన్స్ అడిగి అండ్ డిస్కషన్స్ చేయడం వల్ల సో, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసినట్టుండదు. అండ్ ఎంగేజ్ విజిటర్స్ ఎంజాయ్ టూర్స్ మోర్. సో, ఎవరైతే ఈ యొక్క టూర్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటారో సో, వాళ్ళు మేజర్‌గా ఎంజాయ్ అనేది చేస్తారు ఈ టూర్స్‌లో. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద డెస్టినేషన్. సో, ఆ డెస్టినేషన్‌కి సంబంధించి ఉన్న ఆ థింగ్స్ ఇంపార్టెన్స్ గానివ్వండి, సిగ్నిఫికెన్స్‌ని కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో, ఇది విజిటర్స్ ఎంగేజ్‌మెంట్ గురించి. అండ్ నెక్స్ట్ కల్చరల్ సెన్సిటివిటీ ఇన్ టూరిజం. Cultural sensitivity means respecting traditions and beliefs of different communities. సో, డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్స్ యొక్క ట్రెడిషన్స్ గానివ్వండి, బిలీవ్స్‌ని నమ్మడం. సో, దీన్ని కల్చరల్ సెన్సిటివిటీలో వస్తే వాళ్ళని నమ్మి మనం రెస్పెక్ట్ చేయడం. సో, బిలీవ్ చేయకపోయినా వా ఆ యొక్క ట్రెడిషన్‌కి సంబంధించి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అనేది ఇవ్వడం. సో, ఇందులో టూర్ గైడ్స్ అనేవాళ్ళు కల్చర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో, లోకల్‌గా పీపుల్ ఉంటారు కదా! కమ్యూనిటీ వాళ్ళు. సో, వాళ్ళకంటూ ఒక ట్రెడిషన్ ఉంటది. ఒక కల్చర్ ఉంటది. సో, దాని గురించి ముందుగానే టూరిస్ట్‌కి అనే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడము. మీరు ఎలా బిహేవ్ జేయాలి ఆర్ వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి అనే విధానంగా వాళ్ళు టూర్ గైడ్స్ అనేవాళ్ళు ముందుగానే ఇంటర్ప్రిట్స్ అనేవి చేయాలి. సో, టూరిస్ట్ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ లోకల్ కస్టమ్స్. టూరిస్ట్ అనేవాళ్ళేంటి లోకల్‌గా ఉన్న కస్టమ్స్‌ని కూడా రెస్పెక్ట్ చేయాలి. అండ్ దిస్ ఎన్ష్యూర్స్ పాజిటివ్ కల్చరల్ ఎక్స్‌చేంజ్. సో, దీనివల్ల ఏంటి పాజిటివ్ కల్చరల్ ఎక్స్‌చేంజ్ అనేది ఉంటుంది. సో, ఇది కల్చరల్ సెన్సిటివిటీ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చి టూరిజం ఎడ్యుకేషన్. సో, టూరిజం ఎడ్యుకేషన్‌లో ఏంటి మనకి నాలెడ్జ్. సో, నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం. ట్రావెలింగ్ సంబంధించి గానివ్వండి ఆర్ హాస్పిటాలిటీ థింగ్స్‌కి సంబంధించి గానివ్వండి. సో, లైక్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాయి. అండ్ ఇందులో ప్రొఫెషనల్స్. సో, ఫర్ కెరియర్స్ ఇన్ టూరిజం. సో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో హ్మ్. ఈ సెక్టార్‌లో వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి సంబంధించి చేసే ఎడ్యుకేషన్ ఇది టూరిజం ఎడ్యుకేషన్. అండ్ వాళ్ళని ఒక ప్రొఫెషనల్‌గా ఇన్ టూరిజం కెరియర్‌ని చేసుకునే వాళ్ళకి ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఎడ్యుకేషన్ ఆల్సో ప్రమోట్స్ సస్టైనబుల్ టూరిజం ప్రాక్టీసెస్. ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ టూరిజం సర్వీసెస్. సో, ఎడ్యుకేషన్ అనేది ఆల్సో ప్రమోట్స్ సస్టైనబుల్ టూరిజం ప్రాక్టీసెస్ అండ్ తర్వాత క్వాలిటీ. సో, టూరిజం సర్వీసెస్ సంబంధించి క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గైడింగ్ స్కిల్స్ ఇన్ టూరిజం. సో, గైడింగ్ స్కిల్స్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ క్లియర్‌లీ అండ్ ఎఫెక్టివ్‌లీ. సో, ఇప్పుడు అక్కడ ప్లేస్‌కి సంబంధించిన హిస్టరీ గానివ్వండి, కల్చర్‌కి సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా అండ్ ఎఫెక్టివ్‌గా డెలివర్ చేయగలుగుతారు. అండ్ గుడ్ గైడ్స్ ఎన్హాన్స్ ద విజిటర్స్ ఎక్స్‌పీరియన్స్.
సో గుడ్ గైడ్స్ అనేవాళ్ళు విజిటర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా ఎన్హాన్స్ చేయగలుగుతారు. దే ఎన్ష్యూర్ స్మూత్ ట్రావెల్ అండ్ సేఫ్టీ. సో రిస్కీ ఏరియాస్ని అవాయిడ్ చేసి సేఫ్ ప్లేసెస్లో వాళ్ళని తీసుకెళ్ళడం కానివ్వండి. సో ఆ మొత్తం టూర్ సంబంధించి కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తారు ఈ యొక్క గైడెడ్ స్కిల్స్. సో గైడింగ్ స్కిల్స్లో అండ్ గైడింగ్ స్కిల్స్ అనేవి ఆర్ ఎసెన్షియల్. సో ప్రొఫెషనల్ టూరిజంకి అనేది ఎసెన్షియల్గా ఉంటుంది గైడింగ్ స్కిల్స్ అనేవి. అండ్ నెక్స్ట్ టూరిజం రీసెర్చ్కి వచ్చేయండి. వాట్ ఈస్ టూరిజం రీసెర్చ్? సో టూరిజం రీసెర్చ్ అంటే స్టడీస్ ట్రావెల్ ప్యాటర్న్స్ అండ్ టూరిస్ట్ బిహేవియర్. సో ఇందులో ట్రావెలింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి అండ్ తర్వాత టూరిస్ట్ యొక్క బిహేవియర్స్ ఈ యొక్క టూరిస్ట్ రీసెర్చ్లో ఉంటాయి, టూరిజం రీసెర్చ్లో. అండ్ ఇట్ హెల్ప్స్ టూరిజం సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్. సో ఈ యొక్క సర్వీసెస్ కానివ్వండి మేనేజ్మెంట్ సంబంధించి ఇంప్రూవ్ చేయగలుగుతారు. అండ్ రీసెర్చర్స్ సో ఆల్సో సపోర్ట్స్ డెస్టినేషన్ డెవలప్మెంట్. సో రీసెర్చ్ వల్ల ఏంటి డెస్టినేషన్ సంబంధించిన డెవలప్మెంట్ కూడా చేయగలుగుతారు త్రూ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానివ్వండి ఆర్ హాస్పిటాలిటీ రిమైనింగ్ థింగ్స్ లోకల్గా పీపుల్స్ సంబంధించి అదర్ థింగ్స్ ఇలాంటివన్నీ డెవలప్మెంట్ అనేది చేయగలుగుతారు ఈ యొక్క రీసెర్చ్ అనేది చేయడం వల్ల. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఫర్ టూరిజం పాలసీస్. సో ఈ యొక్క ఏదైనా ఒక థింగ్స్లో వెనకబడి ఉంటే వాటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట ఈ యొక్క రీసెర్చెస్ వల్ల. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆర్ కాంప్లెక్స్ థింగ్స్ దాన్ని సడన్గా చేంజ్ చేయాల్సిన థింగ్స్ గురించి ఈ యొక్క రీసెర్చ్ వల్ల తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి రెస్పాన్సిబుల్ హెరిటేజ్ టూరిజం. రెస్పాన్సిబుల్ హెరిటేజ్ టూరిజం ఫోకసెస్ ఆన్ ప్రొటెక్టింగ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ వైల్ అలవింగ్ ద టూరిజం యాక్టివిటీస్. సో ఆ రెస్పాన్సిబుల్ హెరిటేజ్ టూరిజం నేను హిస్టారికల్ మాన్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ అండ్ అలాగే టూరిజం సంబంధించి ఒక యాక్టివిటీస్ సో వాళ్ళు అలా థింగ్స్ సో యాక్టివిటీస్ అనేది చేసే విధంగా కూడా సో హెరిటేజ్ టూరిజం అనేది యూజ్ అవుతుంది. అండ్ విజిటర్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు రెస్పెక్ట్ హెరిటేజ్ సైట్స్. సో విజిటర్స్ అనేవాళ్ళు ఆ యొక్క హెరిటేజ్ సైట్ని రెస్పెక్ట్ చేసే విధంగా సో ఈ యొక్క రెస్పాన్సిబుల్ హెరిటేజ్ టూరిజం యూజ్ అవుతుంది. అండ్ లోకల్ కమ్యూనిటీస్ సో లోకల్ కమ్యూనిటీస్ కూడా బెనిఫిట్ పొందుతారు ఈ యొక్క ఈ టూరిజం వల్ల. అండ్ సస్టైనబిలిటీ లైక్ ఎన్విరాన్మెంట్ సంబంధించి సస్టైనబిలిటీ ఉంటుంది. అండ్ తర్వాత ఈ టూరిజం వైజ్ కూడా ఈ రెస్పాన్సిబుల్ బిహేవియర్ వల్ల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇది రెస్పాన్సిబుల్ హెరిటేజ్ టూరిజం గురించి. హౌ డస్ యువర్ ప్రాజెక్ట్ కాంట్రిబ్యూట్ టు టూరిజం స్టడీస్? సో అసలు మీ ప్రాజెక్ట్ అనేది ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది సో టూరిజం స్టడీస్కి? ద ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే కల్చర్ కమ్యూనికేషన్. సో టూరిస్ట్ యొక్క సో ఇంప్రూవ్స్ లైక్ టూరిస్ట్ యొక్క అండర్స్టాండింగ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మేము కల్చర్ కమ్యూనికేషన్ సంబంధించి ప్రాజెక్ట్లో కొన్ని థింగ్స్ అనేవి యాడ్ చేసాం. సో లైక్ హైలైట్స్ సో గైడింగ్ స్కిల్స్ అనేవి హైలైట్ చేసాము. అండ్ తర్వాత అమరావతిని కేస్ స్టడీ చేసి ప్రాజెక్ట్లో డెమాన్స్ట్రేషన్స్ అనేవి చేసాం. లైక్ ప్రాక్టికల్ టూరిజం ఇంటర్ప్రిటేషన్స్ అనేవి చేసామని మీరు ఎక్స్టర్నల్కి ఆన్సర్ చేయాలి ఒకవేళ మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగితే. అండ్ హౌ వుడ్ యూ సమరైజ్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ సింపుల్ వర్డ్స్? సో మీ ప్రాజెక్ట్ని సమరైజ్ ఎలా చేస్తారు అంటే ఒక సమరీ అనేది ఎలా ఇస్తారు సింపుల్ వర్డ్స్. ద ప్రాజెక్ట్ అనేది ఏంటంటే స్టడీస్ సో హౌ టూర్ గైడ్స్ కమ్యూనికేషన్ హిస్టారికల్ అండ్ కల్చరల్ ఇన్ఫర్మేషన్ టు టూరిస్ట్. సో మా ప్రాజెక్ట్లో మేము ఇంక్లూడ్ చేసినవి ఏంటంటే సో గైడ్స్ అనే వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తారు హిస్టరీ గురించి కానివ్వండి అండ్ కల్చర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది టూరిస్ట్ తోటి ఎలా కమ్యూనికేట్ చేస్తారని మేము స్టడీ చేసాం. అండ్ అమరావతిని యూస్ చేసుకుని ఈ స్టడీ అనేది చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్లో గైడింగ్ టెక్నిక్స్ సో అండ్ తర్వాత టూరిజం ఇంటర్ప్రిటేషన్స్ సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ హైలైట్స్ మేము ఇక్కడ మేజర్గా హైలైట్ చేసింది ఏంటంటే కల్చర్ కమ్యూనికేషన్. సో కల్చరల్ కమ్యూనికేషన్ అనేది హైలైట్ చేయడం జరిగింది. సో కల్చర్ కమ్యూనికేషన్ సంబంధించి ఇంపార్టెన్స్ అనేది హైలైట్ చేయడం జరిగింది అని మీరు ఒక సింపుల్ వర్డ్స్లో సమరీ అనేది ఇవ్వాలి. సో ఇదమ్మా
వైవా క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషను. సో మీకు ఆల్మోస్ట్ 60 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ అలాగే ప్రాజెక్ట్ సంబంధించి 1 మినిట్‌లో మీరు చెప్పాలి అనుకుంటే ఇలా చెప్పొచ్చు. 1 లైన్‌లో ఆర్ అసలు మీ ప్రాజెక్ట్‌లో ఏం చేశారని అడిగితే మీరు ఇవన్నీ కలుపుకొని మీరు ఆన్సర్ చేయొచ్చు. సో మేజర్‌గా ఇవే అడుగుతారని లేదు. బట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మెజారిటీ వైస్‌లో లైక్ అన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు మళ్ళీ రిపీట్ చేసుకోండి. సో ఒకసారి మళ్ళీ మీరు చూడండి పీడిఎఫ్ అనేది. ఓకేనా అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అమ్మా. సో ఈ సెషన్‌కి అంతే ఇంకా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్.